లాస్ట్ వీడియోలో మనం ఈ ప్యాటర్న్ మీద వర్క్ చేసాము. యాక్చువల్గా నా టార్గెట్ వచ్చేసి ఈ రకంగా డిస్ప్లే చేయాలి అని, లోవర్ ట్రయాంగిల్. ఇన్ఫ్యాక్ట్ డైమండ్ వరకు వెళ్ళాలి మనం, కానీ దానికంటే ముందు ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని మనము డిస్ప్లే చేయాలి అని అంటే దానికంటే ముందు కూడా దీన్ని చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉన్నాయి. సో టోటల్గా మనము 9 రోస్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 టోటల్గా మనకి 9 రోస్ కావాలమ్మా. సో 9 రోస్లో ఫస్ట్ మనము 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్, దెన్ తర్వాత మళ్ళీ 4 3 2 1కి రావాలి. సో దానికోసం ముందైతే నెంబర్ ఆఫ్ రోస్ వరకు వెళ్దాం. ఆగండి, చూపిస్తాను, చూడండి ఎలా రాస్తాను. సో హియర్ ఐ విల్ టేక్ అప్ వన్ మోర్ థింగ్, big.html. ఓకే, సో HTML5 ఎంతవరకు అయితే అంతవరకే చేద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్క్రిప్ట్, సో ఫర్ వేర్ I is equal to 1, I less than or equal to 10, I plus plus. సో ఇప్పుడు 10 రోస్ రిపీట్ అవుతాయి. సో ఫస్ట్ టైం మనకి ఫర్ వేర్ j is equal to 1, j less than or equal to 10, సారీ I, j plus plus. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ స్టార్. సో మనకి ఇప్పుడు దీని అవుట్పుట్ కనుక చూస్తే మనకి అన్నీ ఒకటేసారి వచ్చినాయా? ఓకే ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్. సో ఫస్ట్ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ 5 స్టార్ అవ్వగానే మళ్ళీ తగ్గాలి కదా, దానికోసం నేను ఏం లాజిక్ అప్లై చేస్తానో చూడండి. నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటా, వేర్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంట. ఎప్పుడైతే ఇఫ్ I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్, I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అవుతుందో అప్పుడు నేను t ప్లస్ ప్లస్ అని అంటాను. అని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t మైనస్ I మైనస్ t అని అంటాను. అంటే అప్పుడు I 5 అయిపోగానే రెడ్యూస్ అవ్వాలి కదా, సో మైనస్ t ఒక్కటి సరిపోదు, 2t అని తీసుకోండి. సో ఇప్పుడు చూస్తే మీకు ఈ రకమైన లాజిక్, ఈ రకమైన ప్రింటింగ్ అనేది డిస్ప్లే అయింది. కానీ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే దీని గురించి ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, లేకపోతే నేను ఎట్లాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి.